మామ సెంటర్ పెద్దారా? లేదు మామ, నేను రాను. నేను డిప్రెషన్లో ఉన్నాను, నన్ను వదిలే. డిప్రెషన్ స్పెల్లింగ్ చెప్పరా? డిప్రెషన్ కాదు, సాడ్. SAD సాడ్. టాపర్స్ వర్సెస్ బ్యాక్ బెంచర్స్. మేము స్కూల్కి సరైన యూనిఫామ్తో క్లీన్గా నీట్గా, మేము కింద జీన్స్ ప్యాంటు పైన యూనిఫామ్ షర్టు 2 బటన్స్ వదిలేసి కాలర్ పైకి లేపి 10 రూపాయల బ్యాండ్ వేసుకుని వెళ్తేనే వెళ్ళినట్టుండేది. టీచర్స్కి మేమంటే చాలా ఇష్టం. స్కూల్లో ఏ సమస్య వచ్చినా అందరూ వచ్చి మమ్మల్ని అడుగుతారు. ఫ్యాన్లు విరిగినా బెంచ్లు ఎందుకు, టీచర్స్ వస్తువులపైన మమ్మల్ని అడుగుతారు. క్లాస్ బోర్డులో ఏది రాయాల్సి వచ్చిన ఫస్ట్ మేమే ఉంటాం. ఏ క్లాస్లో బెంచ్లు ఎత్తాల్సిన ఫస్ట్ వెళ్ళేది మేమే. మాతో ఉంటే ఖచ్చితంగా 80% మార్కులు తెచ్చుకోవచ్చు. మాతో ఉంటే ఖచ్చితంగా 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మిగతా 5% ఆ దేవుడి చేతిలో ఉంటుంది. ఆ దేవుడు కూడా చేతులు ఎత్తేసాడు అనుకో, ఇంకా టీచర్స్ కాడికి వెళ్ళి సార్ 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 మిస్ 5 మార్క్స్ కలపండి అని అడుక్కుంటాం. క్లాసులో ఏ ప్రాజెక్ట్ లేదా అసైన్మెంట్ ఉన్నా అందరూ మా దగ్గరికి వస్తారు. స్కూల్లో ఎక్కడ కొట్లాట జరిగినా గొడవ జరిగినా అందరూ మా దగ్గరికి వస్తారు. గొడవ అంటేనే మేము. ఎగ్జామ్ టైంలో 1 మార్క్ కోసం మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు చూసుకుంటాం. ఏమమ్మా ఎందుకు ఇప్పుడు కోపడుతున్నావు? ఏమైంది మచ్చా? యూట్యూబ్లో 100 సబ్స్క్రైబర్స్ అయ్యారా. ఏంటి 100కేనా? 100కే కాదు, 100. 100 నా? 100 అంటే తక్కువ అనుకుంటున్నావురా? ఒకప్పుడు మన ముగ్గురే ఉండే, ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా? 100 లాగే ఉంటుంది. ఏ గూగుల్, వెన్ వి రీచ్ 1000 సబ్స్క్రైబర్స్. నాకు నమ్మకం లేదు దొరా. రే మన రేంజ్ ఇది కాదురా. అక్క 10,000 సబ్స్క్రైబర్స్. 1000 సబ్స్క్రైబర్స్ రారు అంటే 10,000 అంటే మూసుకొని ఉండు. లేత లేత గుండెకాయ ఊపిరాగిపోయే. ఓయ్ ఎంతసేపే? నేను మేకప్ వేసుకుంటున్నాను. మేకప్ వేసుకుంటున్నావా? నువ్వు ఎంత మేకప్ కావాలంటే అంత వేసుకో, నీకు ఫుల్ సపోర్ట్. నేను ఇలాంటి మొగుడు చిక్కాలంటే నీకు అదృష్టం ఉండాలి. థ్యాంక్స్ అండి. 10 years later. ఒసే ఏం చేస్తున్నావే? షాపింగ్కి వెళ్ళాలని చెప్పానుగా. వస్తున్నానండి, 5 minutes. 5 నిమిషాలా? సరే సరే వెయిట్ చేస్తాను. వస్తున్నానండి. తమరు గారిది ఇప్పుడేనా మేకప్ అయ్యింది? ఇప్పుడు వెళ్ళొచ్చారా? లక్కీగా నేను వెళ్ళొచ్చా. నువ్వు నేను వెళ్ళడమా ఈ జన్మలో అయితే? నిన్ను కట్టుకున్నా చూడు, నాది బుద్ధి తక్కువ. మీరే చెప్పారు కండి పెళ్ళైన కొత్తలో మీలాంటి భర్త రావటం ఇష్టం అని. పెళ్ళైన కొత్తలో అయినా చదువుతాం, తర్వాత కదా ఏ మగాడికైనా తెక్క కుదిరేది. హలో మామ, నీకు ఒకటి చెప్పాలరా. చెప్పరా? ఈ దునియాలో అన్నీ మారిపోతున్నాయిరా, ప్రేమ దోస్తులని. కానీ నువ్వు మారలే. నా అదృష్టం బాగుంది. ఏంట్రా తాగేవాడంటే? అలాంటి ఏమీ లే మామ. ఇకపై ఎప్పుడు గుడికి వెళ్ళినా ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటారా, ప్రతి జన్మకు నువ్వే నా ఫ్రెండ్గా పుట్టాలని. రే ఆపురా, చాలు ఇంకా పొగిడింది. ఏంటో చెప్పురా. అది అది నేను నా గర్ల్ ఫ్రెండ్ లేచిపోతున్నావు మామ ఈరోజు. ఊడురా, నువ్వు నన్ను మామ అంటున్నావు. ఫోన్ పెట్టరా ముందు. నీ బతికి అయిపోయింది, నీకు ఈ రోజంతా.